ఫ్రాన్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పురంధరేశ్వరిపై దాడి తీవ్ర ఆగ్రహంలో పార్టీ నేతలు. సో మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీలో హింసాత్మక ఘటనలు, అధికారుల బదిలీలో పురంధరేశ్వరి పాత్ర ఉందన్న లక్ష్మీ పార్వతి. పాత అధికారులు వెళ్ళిపోయిన చోటు ఘర్షణలు జరిగాయని ఆరోపణలు. చంద్రబాబు, పురంధరేశ్వరి ఇద్దరు హంతకులే అంటూ విమర్శలు. సో ఈ దుర్మార్గుల వల్లే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీసిందని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఏపీలో పోలింగ్ అనంతరం జరుగుతున్న పరిణామాలపై వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి స్పందించారు. ఇక ఆమె హాట్ టాపిక్గా నిలిచిపోయిందండి. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందన్నారు. తాడిపత్రి వంటి చోట్ల ఇబ్బంది పెట్టారు. పల్నాడులో అయితే ముందు నుంచే గొడవలు ప్రారంభించారని తెలిసింది. ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చిన జాబితా ప్రకారం అధికారులు మార్చారో ఆ అధికారులు వెళ్ళిపోయిన చోటే గొడవలు అయితే జరిగాయని లక్ష్మీ పార్వతి అభిప్రాయపడ్డారు. కొత్తగా వచ్చిన పోలీసు వాళ్ళు విపక్షాలకు సహకరించారని ఆరోపించారు. ఎన్నికలు అయిపోయాక దారుణ ఘటనలు జరిగాయని మనం లైవ్లో చూస్తున్నాం కదా. కర్రలు, కత్తులు తీసుకొని వీళ్ళ మీదకి వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టారు. ఇల్లు ధ్వంసం చేయడానికి ఇల్లు ధ్వంసము, కార్ల ధ్వంసం చేయడము, ఇంత దారుణం ఏపీలో ఎన్నడూ జరగలేదు. ఏపీలోనే లా అండ్ ఆర్డర్ దెబ్బతినడంతో ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్ళింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది. ముందు జాగ్రత్తగా ఉంటే బాగుండేది కదా. మంచి అధికారులను తీసేసి వృత్తికి దోహం చేసి పనికిమాలిన విధవలను ఇలా పెడితే ఇలాగే జరుగుతుంది అని ఆవిడ అన్నారు. కొందరు అధికారులను మార్చాలంటూ వైసీపీ వాళ్ళు పురంధేశ్వరి లిస్టు అందజేశారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా తమకు ఏ అధికారులు కావాలో కూడా జాబితా ఇచ్చారు. రాష్ట్రంలో ఈ విధమైన లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది ఈ దుర్మార్గుల వల్లే, పురంధరేశ్వరి వల్ల కాదా? సో మరి నాకు తెలిసినంత వరకు కనీసం 2-3 ఎమ్మెల్యేలను చంపేయడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టున్నారనేది ఆగ్రహం వ్యక్తం చేశారండి ఈవిడ. సో కౌంటింగ్ నాటికి అందరినీ భయభ్రాంతులకు గురి చేసేటట్టు ఏజెంట్లు ఎవరు రారు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామనే రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్తారు. సో అన్నీ ఉన్న విస్తరాకు హానిమనిగి ఉంటుంది. సో అందుకు నిదర్శనంలా వైసీపీ వాళ్ళు ఎవరి మీద కూడా తగువకు పోలేదు. ఎక్కడ చూసినా ఈ తెలుగుదేశం గూండాలే చింతామణిని కూడా చేసి చూసాము. సో మరి పోలీస్ స్టేషన్లోకి వచ్చి పోలీసులను కూడా బెదిరించి ఓ హత్య చేయబోయారని వ్యక్తిని తీసుకొని పోయారు. సో ఈ విధంగా లేనిపోని కేసులు కూడా పెట్టారు. ఇలాంటి విధులను పెంచి పోషిస్తున్న చంద్రబాబు, అతని పాత్రికేయురాలైన పురంధరేశ్వరి ఇద్దరు కూడా నా దృష్టిలో హంతకులే. వీళ్ళు ఎంత తీవ్రంగా త్వరగా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే అంత మంచిదంటూ లక్ష్మీ పార్వతి ధ్వజం ఎత్తారండి. సో ఆవిడైతే ఈ సందర్భంగా ఈ మాటలన్నీ అనడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.